అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్న రేవంత్ రెడ్డి మరోమారు రాష్ట్రం పరువు తీసేలా మాట్లాడారు. ఉద్యోగులు తమ హక్కులు అడిగితే వాటిని పరిష్కరించే సోయి మరిచి అడ్డగోలు బాగుడు బాగారు. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందంటూ తమను ఢిల్లీలో ఎవరూ నమ్మట్లేదని దొంగల్లా చూస్తున్నారని దొంగేడుపులేర్చారు. ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిలు అడిగితే రాష్ట్రం పరువు తీస్తున్నారని ఎదురుదాడికి దిగారు. ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అయితే శ్రవణ్ గారు చెప్పండి, ఇప్పుడు చూసుకుంటే ఒక హోదాలో ఉండి ఇట్లా ఉద్యోగులు వాళ్ళు అడిగిన హక్కులను అడుగుతుంటే వాటిని పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి. సో దీనికి మీరు ఎట్లా స్పందిస్తున్నారు? నిర్బంధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు తన చేతగానితనాన్ని చెప్పకనే చెప్పినాడు. నా వల్ల ఈ పరిపాలన చేత కావట్లేదు, నేను సంపద సృష్టించలేకపోతున్నా, నేను సంపద సృష్టించి ప్రజలకు పంచలేకపోతున్నా, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోతున్నా, నేను చేతగాని సన్నాసిని అని చెప్పని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తనకు తానే సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. రెండవది, నన్ను కోసుకు తిన్నా నేను ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేను అని అంటే, నేను సంపద సృష్టించలేను, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేను, కాబట్టి నన్ను కోసుక తినండి అనడు అని అంటేనే ఆయన ఎంత బలహీనమైనటువంటి అసమర్థమైనటువంటి ఒక ఆలోచన శైలితో ఉండడం స్పష్టమైంది. ఇది సెల్ఫ్ సర్టిఫికేషన్ అంట. ఇప్పుడు ఎవరు కూడా, మీరు కానీ నేను కానీ తెలంగాణ ప్రజలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరు కూడా రేవంత్ రెడ్డి పనితీరు మీద ఇది ఇట్లా అది అట్లా అనవలసిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి తనకు తాను ఒక సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. నేను సన్నాసిని, నేను చేతగాని వాడిని, నేను ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేని, నాకు సంపద సృష్టించరాట్లేదు, నన్ను మీరు కోసుక తిన్నా, కొట్టినా, చంపినా, తిట్టినా నా వల్ల ఇంతకంటే ఎక్కువ కాదు అని చెప్పని స్పష్టంగా చెప్పినటువంటి ఒక ధర్మిలా ఒక క్షణం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ కుర్చీలో కూర్చునేటువంటి ఒక నైతికత గాని అధికారం గాని నైతిక అధికారం గాని కోల్పోయినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. తర్వాత ఉద్యోగస్తులు ఏదో క్యానిబల్స్ అయినట్టు కోసుకు తినండి అంటే వాళ్ళెందుకు కోసుకు తింటారు? తను తరిమేస్తారు, కుర్చీలో నుండి తను తరిమేస్తారు. కోసుకు తింటందుకు వాళ్ళేమి నరమాంస రక్షకులు కాదు కదా. అంటే ఒక పద్ధతి లేకుండా తాను ముఖ్యమంత్రిని అన్నటువంటి కనీస విఘ్నత లేకుండా, సోయి లేకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. ఇది పక్కనండి అంటే రేవంత్ రెడ్డికి ఎట్లా అందం అనిపిస్తుందో ఎవరు రేవంత్ రెడ్డి గారికి సలహాదారులో తెలియదు కానీ మొత్తానికి ఆయన రాష్ట్ర పరువు తీస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి కుర్చీ పదవిని కూడా ఇవాళ దిగజారుస్తా ఉండు. నిన్నటిదాకా అనుకున్నారు ఇటువంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అవుతారా అని చెప్పాలంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాతనైనా తన సరళి మార్చుకొని కొంత హుందాగా గౌరవంగా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నామనుకుంటే రోజు రోజుకు దిగజారుతున్నాడు తప్ప ఏమాత్రం కూడా తన గౌరవాన్ని కాపాడుకునే విధంగా, కుర్చీ గౌరవాన్ని కాపాడుకునే విధంగా వ్యవహరిస్తలేడు. అది మొత్తానికి కూడా ఒక బలహీనమైన చేతగాని ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలబడతారని నేను భావిస్తా ఉన్నాను. అంటే అట్లనే శ్రవణ్ గారు ఇప్పుడు చూసుకుంటే ఒక రకంగా చూసుకుంటే ఇదంతా ఆ మాటలు ఇట్లా మాట్లాడడం చూసుకుంటే అసలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో, ఉద్యోగులందరికీ కావాల్సిన హక్కులు ఎట్లా కల్పించాల్సి వస్తుందో, ఇట్లా కల్పించకూడదు అనే విషయాన్ని గుర్తులో పెట్టుకొని పక్కదారి పట్టించే ప్రయత్నం అంటారా ఇవన్నీ మాటలు కూడా మాట్లాడటం? పక్కదారి ఇప్పుడు ఆయన పట్టించాలనే ప్రయత్నం చేస్తే పట్టేటోడవాడు. ఇప్పుడు ప్రజలు కడుపెండి ఉన్నారు, ఉద్యోగులు వాళ్ళకి రావాల్సిన బకాయిలు రావట్లేవు అని చెప్పని కడుపు గాలున్నారు, డిఏ రావట్లేదని చెప్పని కడుపు గాలున్నారు. కడుపు గాలుకి సొంత మాట్లాడితే కడుపు నింటుందండి. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి ఇవి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు, అది పాలు తాగేటప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూట్లాడు అన్నట్టుగా నేను సొంత పట్టు మాట్లాడితే ప్రజలు ఆ ఒరవడిలో పడి కొట్టుకపోతారు, వాళ్ళ పనులు మర్చిపోతారు, తన యొక్క వైఫల్యాన్ని పట్టించుకోరు అని చెప్పని ప్రతికరలు అంటా ఉన్నాడు. ఎంత సొన్న మాట్లాడితే అంత తీవ్రంగా ప్రజలు ఆయన పైన తిరగబడతారు. ఇవాళ సబ్బండ వర్గాల ప్రజలు, చిన్న లేదు పెద్ద లేదు, అన్ని సామాజిక వర్గాలు, సబ్బండ వర్గాల ప్రజలు, పెద్ద చిన్న అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ బాధపడతా ఉన్నారు. ఈ పరికరాలను ఎందుకు ముఖ్యమంత్రి చేసుకున్నాంగా అని చెప్పని ఇవాళ దాన్ని ఇంకా మరింత పెంపొందించేటువంటి రీతిలో ఇటువంటి మాటలు మాట్లాడి ప్రజల్ని తప్పదో పట్టిస్తా అనుకుంటున్నాడు. కానీ ప్రజలు తన పైన తిరగబడేందుకు ఇంకా ఆయనకు తోడ్పడుతుందని నేను భావిస్తాను. రైట్ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ.